వెలుగు వివోఏలకు 3 నెలల బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ వెలుగు వివోఏల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి ధనలక్ష్మి, జి అసిరినాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు డి జోగారావు అన్నారు. వెలుగు వివోఏలకు కనీస వేతనాలు ఇవ్వాలని, హెచ్ఏఆర్ పాలసీ అమలు చేయాలని, శ్రీనిధి ఇన్సెంటివ్స్ బకాయిలు చెల్లించాలని, నాణ్యమైన 5G మొబైల్ ఫోన్స్ ఇవ్వాలని, గ్రూప్ రెంట్స్ సౌకర్యం కల్పించాలని, స్వావలంబన అభయహస్తం మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని, 10 లక్షల వరకు వడ్డీ రాయితీ ఇవ్వాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా వెలుగు డిఆర్డీఏ పీడీపీ కరణ్ వి కుమార్‌కు వినతి పత్రం ఇచ్చారు. ముందుగా శ్రీకాకుళంలో డచ్ భవనం వద్ద ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగు వివోఏలకు గత 7 సంవత్సరాలుగా ఒక్క రూపాయి వేతనం పెంచలేదు, డిఏ అమలు చేయడం లేదని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వెలుగు వివోఏలకు వేతనాలు పెంచాలని, కనీసం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గౌరవ పీడీ గారికి శ్రీకాకుళం జిల్లా వివోఏలు అందరం కూడా కదిలి రావడం జరిగింది కలవడానికి. పరిస్థితి ప్రతిదీ కూడా సంఘాల మీద నుంచి ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో కలెక్షన్ చేసి డబ్బులు కట్టమని చెప్పడం అనేది మరి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అది మంచి పద్ధతి కాదని, ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంటే భరించి 210 రూపాయలు చొప్పున బుక్కి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చులు కూడా గవర్నమెంట్ భరించి సంఘాలకు ఆ పుస్తకాలు ఇస్తే ఆ వాళ్ళు కూడా సంఘాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయని ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఆ సమస్య మీద అలాగే గతంలో కట్టినటువంటి ఓఎన్డీసీ డబ్బులు ఏవైతే కట్టి ఉన్నారో వస్తువులు రాలేదు, తిరిగి డబ్బులు రాకపోవడం వల్ల ఊరిలో ఒత్తిడి ఎక్కువ ఉందని ఆ విషయం తెలియపరచడానికి ఉన్నాం. శ్రీనిధి ఇన్సెంటివ్ గత 2 సంవత్సరాలుగా రాకపోవడం వల్ల చేసినటువంటి ఎవరైతే ఈ పని చేసినటువంటి ఉన్న వివోఏలు ఎంతమంది ఉన్నారో దానికోసం ఎదురు చూసి చాలా బాధపడుతున్నారు. కాబట్టి ఈ విషయం మీద గవర్నమెంట్ కూడా తొందరగా స్పందించి ఆ డబ్బులు కూడా తిరిగి ఎవరెవరికి ఎంతైతే వెళ్తుందో ఆ లెక్కల ప్రకారం ఆ డబ్బులు కూడా తిరిగి పంపిణీ చేయాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరి దగ్గర ఏవైతే మొబైల్స్ ఉన్నాయో అవన్నీ పాడైపోయి ఉన్నాయి కాబట్టి తక్షణమే మొబైల్స్ ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని ఈ యొక్క డిమాండ్స్ మీద ఈరోజు పీడీ గారికి కలవడానికి వచ్చామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. వెలుగు వివోఏలకు వేతనాలు పెంచాలని చెప్పి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెలుగు వివోఏలకి గత 7 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదు. మరి 7 ఏళ్లుగా వేతనం పెంచకపోతే వారి కుటుంబాలు ఏ విధంగా పోషించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ప్రభుత్వం చంద్రబాబు గారికి హామీలు ఇచ్చారు, హామీల్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే సంఘాల నుంచి రికార్డుల కోసం అని చెప్పి డబ్బులు కట్టాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. గతంలో ఆన్లైన్లో సరుకులు పంపిస్తాం, డబ్బులు చెల్లించాలని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు, ఆ సరుకులు పంపించలేదు, డబ్బులు కూడా తిరిగి చెల్లించలేదు. వెంటనే ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. వెలుగు వివోఏలకి పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలని చెప్పి, సమస్యలు పరిష్కరించాలని చెప్పి, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పి, వారందరికీ కూడా స్వావలంబన కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే 3 నెలలుగా వారికి వేతనాలు చెల్లించలేదు, వెంటనే 3 నెలల బకే వేతనాలు కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు సిహెచ్ అమ్మన్నాయుడు, సిఐటియు జిల్లా అధ్యక్షుడిని.